హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సెబీ కొత్త అసెట్ క్లాస్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందని చెప్పేసి మార్కెట్లో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఆ అసెట్ క్లాస్ గురించి ముఖ్యంగా అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు అనేది మాకు చెప్తారా? ఇది మ్యూచువల్ ఫండ్స్ లాగా ఉండే అసెట్ క్లాస్ అండి. అండ్ ఎస్ఐపిలో కొనుక్కోవచ్చు. బట్ మినిమం టికెట్ సైజు 10 లక్షలు. మినిమం టికెట్ సైజు 10 లక్షలు. అంటే ఇది పిఎంఎస్ కి మ్యూచువల్ ఫండ్స్ కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి మధ్యస్థంగా ఒకటి తయారు చేస్తుంది అనమాట. ఇప్పుడు దాకా మనం మ్యూచువల్ ఫండ్ చూసాం అనుకోండి, మంత్లీ 100 రూపాయలు మనం పెట్టుకోవచ్చు. అంటే పిఎంఎస్ చూసాం అనుకోండి, ₹1,00,00,000 తక్కువ తీసుకోరు. మధ్యస్థంగా ఒకటి ఉండాలి అని చెప్పేసి అండ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. బట్ ఇది అంటే యావరేజ్ ఇండియన్ పర్సన్స్ కి అంటే మిడిల్ క్లాస్ యావరేజ్ గా చూసుకున్నప్పుడు దీన్ని బీట్ చేయగలరంటారు? అంటే ఏంటుంది, రిటైలర్స్ కోసం ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా. పిఎంఎస్ అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది అనమాట. చాలా అంటే వీళ్ళ జానర్ ఎంత ఉండొచ్చు అంటారు? వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎంత మంది ఉండొచ్చు అంటారు? బేసికల్ గా ఇండియాలో ఎంటైర్ ఆప్షన్ మార్కెట్ ప్రపంచం మొత్తం ఒక మార్కెట్ గా తీసుకుంటే 85% ఆప్షన్ ట్రేడింగ్ ఇండియా నుంచి వస్తుంది. అంటే టూ మచ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారు. అండ్ అలాంటి రిస్క్ తీసుకునే క్యాలిబర్ ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 10 lakh వర్త్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ లాగా ఎస్ఐపిలో పెట్టుకోవడానికి కన్వీనియంట్ ఉన్న వాళ్ళ కోసం అనమాట. అంటే దీంట్లో వాళ్ళు మామూలుగా ట్రెడిషనల్ గా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు హెడ్జింగ్ తప్ప అదర్వైజ్ ఎలవ్ చేయరు. దీంట్లో డెరివేటివ్స్ ని ఎలవ్ చేస్తారు, డెట్స్ ని ఎలవ్ చేస్తారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ని ఎలవ్ చేస్తారు, స్టాక్స్ ని ఎలవ్ చేస్తారు. అందుకని ఇది పిఎంఎస్ ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం పెద్దది అనమాట. అంటే మినిమం 10 lakhs అన్నప్పుడు డెరివేటివ్స్ డెఫినెట్లీ ఎంటర్ అవుతాయి, అది అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఎస్ఐపి మోడల్లో తీసుకెళ్దాం అనుకోండి, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం రిస్కీ ప్రొఫైల్స్ ఉన్నోళ్ళు దీంట్లో పెట్టుకుంటారు. హై నెట్వర్త్ ఉండి కొంచెం రిస్క్ తీసుకుంటాను అనుకున్న వాళ్ళు దీంట్లో ఎస్ఐపి ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ మినిమం టికెట్ సైజ్ అయితే 10 లక్షలు అనమాట. అది కాబట్టి ఈ కొత్త ఎసెట్ క్లాస్ డెఫినెట్ గా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ అంటే పిఎంఎస్ కి అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఫిల్ చేయడం కోసం, అలాగే ట్రేడింగ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం వచ్చిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక హెడ్జ్ ఫండ్స్ క్వాలిటీస్ తో ఉన్న పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్ లో రన్ చేసేది అనమాట. వీటిని మ్యూచువల్ ఫండ్ లో రన్ చేస్తారు. ఇప్పుడు వరకు అయితే August 6th వరకు వాళ్ళు పేపర్ రిలీజ్ చేశారు. దాని మీద ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా డిస్కషన్ పెట్టారు, పేపర్ని సలహాలు సంప్రదాయాలు చేస్తున్నారు. అవన్నీ వర్కౌట్ అయితే మేబీ విత్ ఇన్ 2 months కల్లా ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తారు. ఈ మధ్య సెబీ చాలా ఇన్నోవేటివ్గా థింక్ చేస్తుందండి. చాలా అగ్రెసివ్గా రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటూ పోతుంది. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ లైట్ అని చెప్పేసి ఒకటి డిజైన్ చేశారు ఆల్రెడీ. అది అచ్చం ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ కోసం అనమాట. అది 6 months ఒకసారి రీబ్యాలెన్స్ అవుతాయి, మధ్యలో అవ్వవు కదా. వాటి కోసం సపరేట్ కంపెనీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ సపరేట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఈ కొత్త ఎసెట్ క్లాస్ తోటి సపరేట్, దీనికి సపరేట్గా బ్రాండింగ్ కూడా వాళ్ళు తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంకా ప్రస్తుతానికైతే రూల్స్ ఫ్రేమింగ్లో ఉన్నారు. ఎగ్జాక్ట్ రూల్స్ అని ఫ్రేమింగ్ అయిపోయిన తర్వాత మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే దీంట్లో మన ప్రత్యేకత ఏంటంటే ఇన్వర్స్ ఈటీఎఫ్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇన్వర్స్ ఈటీఎఫ్ అంటే మామూలుగా అయితే మనం ఏదైనా పడిద్ది అంటే షార్ట్ కొట్టాలి కదా, ఇక్కడ అవసరం లేదు. మార్కెట్ పడిద్దని కూడా మనం కొనుక్కోవచ్చు. వాటిని ఇన్వర్స్ ఈటీఎఫ్స్ అంటారు అనమాట. అట్లా కూడా మనం అంటే ఈ మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మొత్తం కలిపి ఈ ప్యాక్లో వాళ్ళు రెడీ చేస్తున్నారు అనమాట. ఓవరాల్ దీని నెంబర్ అనేది ఎలా ఉండబోతుంది అంటే 10 lakhs తో మనం ఎన్ని ఫండ్స్ అని తీసుకుంటామని ఉంటారు? అందరికీ కాదు, కొత్త కొత్త మ్యూచువల్ ఫండ్స్కి ఇవ్వటం. ఆల్రెడీ 10,000 కోట్లు అబో మెయింటైన్ చేసే మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తున్నారు ఇనిషియల్గా. అండ్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇవాళ రిపోర్ట్లో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ సింగిల్ బెడ్రూమ్ అనేవాళ్ళు, ఇప్పుడు 4 bedrooms 5 bedrooms కూడా ఈజీ కొనేస్తున్నారు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ అంటే ₹100 2,000 కంటే మంత్లీ 40,000 కోట్లు వస్తున్న మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కొంచెం రిస్క్ ఉండి హై నెట్వర్త్ ఉన్నోళ్ళు, ఎక్కువ డబ్బు కావాల్సిన వాళ్ళు, హై రివార్డ్ వచ్చే ఫండ్స్ కావాలి అనుకున్నప్పుడు ఇది సరిపోతుంది వాళ్ళ రిక్వైర్మెంట్స్. అండ్ ఇంకో కామన్ డౌట్, ఇందులో లంసమ్ లాంటి అమౌంట్స్ ఉంటాయంటారా? ₹1,00,00,000 డైరెక్ట్ ₹1,00,00,000 పెట్టవచ్చు. ఎలా చేస్తారు, బోత్ ఫార్మాట్ ఎలా చేస్తారు. ఎందుకంటే ఇండియాలో పిఎంఎస్ సర్వీస్ ఇయర్లీ యావరేజ్ 30% గ్రోత్ ఉన్నప్పుడు ఇది పిఎంఎస్ తో పోల్చుకుంటే ఇంకా చిన్న సైజే కదా, డెఫినెట్ గా గ్రో ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ లాగా మరీ కన్జర్వేటివ్ కాకుండా, పిఎంఎస్ లాగా పెద్ద సైజు కాకుండా మధ్యస్థంగా ఉండే వాళ్ళ కోసం ఇదనమాట. సేమ్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ అప్లికేబుల్ అవుతాయి సార్? అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే అదర్ థింగ్స్? డెఫినెట్గా అన్ని ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ లా క్వాలిటీస్ అని దీంట్లో ఉంటాయి. సైజు పెద్దది, డెరివేటివ్స్ కి ఎక్కువ అలౌ చేస్తారు అంతే. డెరివేటివ్స్ అంటే ఇప్పటిదాకా మ్యూచువల్ ఫండ్స్ స్పెక్యులేషన్ కోసం
ఆప్షన్ ట్రేడింగ్ చేయవు కదా, వీళ్ళు చేస్తారనమాట ఇక నుంచి. వాళ్ళు అచ్చం హెడ్జింగ్ కోసం చేస్తారు, వీళ్ళు అలా కాదు, ఈవెన్ స్పెక్యులేషన్ కోసం కూడా చేస్తుంటారు అనమాట. కాబట్టి పిఎంఎస్ క్వాలిటీస్, బట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు రన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఎసెట్ క్లాస్ సింపుల్ చెప్పాలంటే. అండ్ ఉన్న ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ రన్ చేస్తారు, ఎవరికైనా కావాలంటే లంచం కొనుక్కోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎస్ఐపిలో కొనుక్కోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారు. కాకపోతే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్తో పోల్చుకుంటూ అగ్రెసివ్ అనమాట ఇది. అంటే కరెంట్లీ ఇప్పుడు 100 రూపీస్ 200 రూపీస్ అన్నప్పుడు కొన్ని రూల్ చేస్తూ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్, కొన్ని ఫండ్స్ అనేది. ఇప్పుడు ఇలాంటి నెంబర్లో ఎటువంటి ఫండ్స్, ఎటువంటి ఏఎంసీలు దీన్ని రూల్ చేసే ఛాన్స్ ఉందండి? ప్రస్తుతానికి ఇండియాలో 40 ఏఎంసీ కంపెనీస్ రన్ అవుతున్నాయండి. అందులో ఆల్మోస్ట్ ఒక 20 దాకా చాలా పాతవే, ఓల్డ్ క్యాలిబర్ ఉన్నాయి అనమాట. అవన్నీ దీంట్లోకి రన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే మ్యూచువల్ ఫండ్ లైట్ ఏమో అచ్చం ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం అది కూడా రెడీ అవుతుంది. కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా, అంటే 2025 కల్లా మనం అచ్చం ఈ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కోసం సపరేట్గా ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ రన్ చేసే ఏఎంసీ కంపెనీ చూడబోతున్నాం. అలాగే ఇప్పుడు కొత్త ఎసెట్ క్లాస్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఇది కూడా రన్ చేసే కంపెనీస్ మనం చూడబోతున్నాం. కాబట్టి ఇక ముందు రోజుల్లో ఏంటంటే ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అంతా ఒక బ్యాచ్, మ్యూచువల్ ఫండ్స్ కోసం ఒకటి సపరేట్గా, ఈ కొత్త ఎసెట్ క్లాస్ తోటి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్. అంటే పిఎంఎస్ ఎట్లాగూ ఉంది పెద్దవాళ్ళ కోసం అది. అవి కాకుండా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ పెద్దవాళ్ళకి, ఇంకా అది ఆల్మోస్ట్ 2 కోట్ల అబోవ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. అంటే ఒక్కొక్క ఆడియన్స్ సైజ్కి ఒక్కొక్కటి తగ్గట్టు అనమాట. రిస్క్ ప్రొఫైల్ గోల్ వైజ్ చూసుకొని అఫోర్డబిలిటీ ఉందంటే మనం పెట్టుకోవచ్చు దాంట్లో. వండర్ఫుల్ సార్. సో నీకు హయ్యర్ రిటర్న్స్ రావాలి, కొంచెం రిస్క్ టాలరేట్ చేస్తాను అనుకున్నప్పుడు, అండ్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ కావాలి అనుకున్నప్పుడు, ఎస్ఐపి యాజ్ వెల్ యాజ్ లంసమ్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ ఎసెట్ క్లాస్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. డెఫినెట్గా వన్ ఆఫ్ ది గుడ్ ఇన్నోవేటివ్ ఫండ్ అండి. కాకపోతే ఇంకా రూల్స్ అన్ని ఫ్రేమింగ్లోనే ఉన్నాయి. మనకి డిస్కషన్ పేపర్ ఆగస్టు 6th కల్లా అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్లో మనకి అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రోడక్ట్ ఎప్పుడు లాంచ్ చేస్తారు ఇవన్నీ కూడా. అండ్ మనం చూస్తూనే ఉన్నాం, ఈ మధ్య ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండెక్స్ ఫండ్ లాంచ్ చేశారు. చేసిన వితిన్ 1 monthకే మిరా ఎసెట్ లాంచ్ చేశారు. మళ్ళీ సెకండ్ ఫండ్ ఆల్రెడీ వస్తుంది, గ్రో వరల్డ్ లాంచ్ చేస్తున్నారు ఆల్రెడీ ఆ ఏరియాలో. సో కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది కొంచెం పెద్దగానే ఉంది, దానికి తగ్గట్టు మార్కెట్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి అవును ఇమీడియట్గా లాంచ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎస్ఎన్పి వాళ్ళు లాంచ్ చేస్తున్నారు, వెంటనే ఏఎంసీ కంపెనీస్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. ఇప్పుడు డిఫెన్స్ ఫండ్, మన ఫస్ట్ డిఫెన్స్ ఫండ్ వచ్చింది, అండ్ ఇప్పుడు రెండో ఫండ్ కూడా రెడీ చేస్తుంది, గ్రో వరల్డ్ లాంచ్ చేస్తున్నారు మళ్ళీ. అంటే వీళ్ళంతా రెడీగా ఉన్నారు. అంటే ఆడియన్స్ నుంచి బాగా రెస్పాండ్ ఉంది, వాటి నుంచి ఇన్వెస్టర్స్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉంది వాటి నుంచి. సో అంటే ఈ యొక్క అప్రోచ్ కానీ, లేకపోతే వాళ్ళు వెయిట్ చేసే ఈ అగ్రెసివ్ పీరియడ్లో కానీ వాళ్ళ లాంచింగ్ ఉంది కదా సార్, ఇన్ కేస్ ఆ లాంచ్ లేట్ అయినా సేమ్ ప్రియారిటీ ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఇది ఎమోషనల్గా పెట్టే డిసిషన్ ఏం కాదు కదా. ఎవరికైనా ఎక్స్ట్రా రిటర్న్స్ కావాలి, కొంచెం అగ్రెసివ్గా ఉన్నాము, అఫోర్డబిలిటీ మా దగ్గర ఉంది అనుకున్న వాళ్ళు పెట్టుకుంటూ పోతారు. మంత్లీకి 1 lakh 2 lakh ఎస్ఐ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి అఫోర్డబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది తీసుకుంటారు. రెండోది డౌన్ ట్రెండ్ మార్కెట్లో ఏమవుతుందంటే మేజర్ డిఫరెన్స్ వస్తుంది అప్పుడు. అంటే ఇలాంటి ప్రొడక్ట్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు దాకా మార్కెట్ పెరిగితే నీకు డబ్బు లేక లేదు మ్యూచువల్ ఫండ్లో. దీంట్లో ఏంటంటే మార్కెట్ పడ్డా సరే ప్రొటెక్షన్ తీసుకుంటారు, కొంచెం ఇన్కమ్ కూడా సంపాదించే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఈ టైప్ దాంట్లో. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.